Hello guys, welcome back. My name is Srinath and I'm a software engineering intern in Bangalore. ఇప్పుడు నన్ను చాలా మంది ఏమడిగారు అంటే లాస్ట్ 10 days ఎట్లా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి సో మీ రిక్వెస్ట్ ప్రకారంగానే ఆల్రెడీ వీడియో చేసాను దానిపైన. నెక్స్ట్ ఆ వీడియో కింద కామెంట్స్ ఏంటంటే చీట్ కోడ్స్. ఒకవేళ మీరు ఇంకా చెక్ చేయకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అంటే నేను ఎందుకు చెక్అవుట్ చేయమంటున్నా మిమ్మల్ని చీట్ కోడ్స్ వీడియో అంటే, ఇప్పుడు కొన్ని సెట్ ఆఫ్ చాప్టర్స్ ఉంటాయి, అవి కొంతమందికి రావు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో రానప్పుడు మీరు బ్లైండ్కి వెళ్ళి ఆప్షన్స్ పెట్టడం కన్నా ఈ చీట్ కోడ్స్ వాడి పెడితే కొంచెం ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది కరెక్ట్ అవ్వడానికి. ఇక్కడ కూడా గ్యారంటీ లేదు, మనకి పక్కా కరెక్ట్ అవుతుంది గ్యారంటీ ఏం లేదు, బట్ అట్లీస్ట్ మనకి కొంచెం ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి కరెక్ట్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ ఇంకొక మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్ ఏంటంటే మన మార్క్స్ వర్సెస్ ర్యాంక్. మనకి టీఎస్లో ఏపీలో మనకి ఎన్ని మార్క్స్ వస్తే ఎంసెట్ ఎగ్జామినేషన్లో ఎంత ర్యాంక్ వస్తుందని చెప్పేసి అడిగారు. ఇప్పుడు మీరు 2025లో రాస్తున్నారు, 2024 స్టూడెంట్స్ ఉంటారు కదా, అంటే మీకన్నా వన్ ఇయర్ సీనియర్స్, వాళ్ళ డేటా అయితే అనలైజ్ చేసిన అనమాట. నేను అనలైజ్ చేసి మనకి ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుందని చెప్పేసి మొత్తం డీటెయిల్గా మీకైతే ఒక పీడిఎఫ్ అయితే తయారు చేశాను. సో మ్యాక్సిమం డేటా అంతా కరెక్టే ఉంటుంది, సో మ్యాక్సిమం అయితే మిస్టేక్స్ అయితే ఏముండవు. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక 2 డౌట్స్ వస్తాయి. సో ఫస్ట్ ఏంటంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత ఎంసెట్ ఎగ్జామినేషన్ కానీ. సో నాకు తెలిసి క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే 40 ఉంటుంది, అండ్ ఇక్కడ నేను 39 మార్క్స్ కూడా ర్యాంక్ ఇచ్చిన. సో 39 కూడా ర్యాంక్ ఎందుకు ఇచ్చారంటే, నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం నాకు ఏం తెలిసిందంటే, మనకి ఎవరికైతే కేటగిరీ రిజర్వేషన్ ఉంటుందో లైక్ ఎస్సీ ఆర్ ఎస్టీ, సో అట్లాంటి స్టూడెంట్స్కి మనకి ఈ క్వాలిఫైయింగ్ అనేది ఒక కండిషన్ కాదు. అంటే మీకు 40 మార్క్స్ వచ్చినా ఆర్ 40 కన్నా తక్కువ వచ్చినా కేటగిరీ రిజర్వేషన్ ఉంటే మీకు అది ర్యాంక్ వస్తుంది, డెఫినెట్గా ర్యాంక్ వస్తుంది, మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయగలుగుతారు. ఇన్ కేస్ మీకు కేటగిరీ రిజర్వేషన్ లేకపోతే ఎంత క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నా కూడా అంతకన్నా ఎక్కువ వస్తేనే మీకైతే ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎవరికైతే కేటగిరీ రిజర్వేషన్ లేదో. సో అదైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మనకి ఎగ్జామ్లో ఓన్లీ మనకి వస్తే +1 వస్తుంది ఆర్ 0 మార్క్స్ వస్తాయి, తప్పు అయితే 0, కరెక్ట్ అయితే +1. మరి నువ్వు పాయింట్స్ ఎందుకు రాసినావు మార్క్స్ అని చెప్పేసి అంటారు కొంతమంది. అది పాయింట్స్ ఎందుకు రాసినావు అంటే, ఇది నేను ఓన్గా రాసింది కాదు, ఇది యాక్చువల్ ర్యాంక్ కార్డ్స్ తీసుకొని రిజల్ట్స్ కార్డ్స్ తీసుకొని నేనైతే రాసాను అనమాట. మొత్తం అసైనింగ్ కార్డులు రాసేసి పెట్టిన. మరి ఎందుకు అట్లా పాయింట్స్లో వచ్చినాయి అంటే, వీళ్ళు ఎగ్జామ్ అయిన తర్వాత అన్ని షిఫ్ట్స్ అయిపోయిన తర్వాత మన టీఎస్ఎంసెట్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే, నార్మలైజేషన్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే, కొంతమందికి టఫ్ షిఫ్ట్ వస్తుంది, కొంతమందికి ఈజీ షిఫ్ట్ వస్తుంది. సో అట్లాంటి వాళ్ళకి జస్టిస్ జరగాలని చెప్పేసి హార్డ్ ఉన్నప్పుడు కొంచెం మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, అండ్ ఈజీ ఉన్నప్పుడు కొంచెం మార్క్స్ డిక్రీజ్ అవుతాయి. సో ఆ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ జరుగుతుంది కాబట్టి, ఆ నార్మలైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి, దానివల్లనే మనకి పర్టికులర్గా పాయింట్స్ అయితే చూడాల్సి వస్తుంది. దాదాపు ప్రతి ఒక్కరి దాంట్లో మనకి పాయింట్స్ అయితే కనిపిస్తాయి. సో ఇప్పుడు చూసినట్లయితే మీకు 39 మార్క్స్కి 1,65,000 ఉంది. నెక్స్ట్ 40కి చూస్తే మీకు కనిపిస్తుంది 1,62,000 టు 1,54,000 ఉంది. సో మనకి ఇంత వేరియేషన్ ఉందన్నమాట. అంటే పాయింట్స్లో కూడా 40.1, 40.3, 40.5, 40.6, జస్ట్ 0 పాయింట్ చేంజ్లో కూడా మనకి చాలా ర్యాంక్స్ అయితే డిఫరెన్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మేము ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు 40కి 41 చూడండి, లైక్ 40 మార్క్స్కి ఆర్ 41, 42 మార్క్స్ కంపేర్ చేస్తే 1,62,000 నుంచి 1,30,000కి పడిపోయింది ర్యాంక్ అనేది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది కాంపిటీషన్. అంటే ఈ పర్టికులర్ మార్క్స్ రేంజ్లో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, అందుకే మీకు ఒక 2 to 3 మార్క్స్ ఆర్ 5 మార్క్స్కి చాలా పెద్ద డిఫరెన్స్ అనిపిస్తుంది. అదే మీరు ఒకవేళ పైకి వచ్చారు అనుకోండి, లైక్ 3,000, 5,000 ర్యాంక్ వచ్చారు అనుకోండి, ఆర్ ఒకవేళ 1,000 బిలో వెళ్ళారు అనుకోండి, సో అప్పుడు ఏంటంటే మనకి ఒక 2 to 3 మార్క్స్ డిఫరెన్స్ వచ్చినా కూడా మనకి పెద్దగా ర్యాంక్ డిఫరెన్స్ అయితే కనిపించదు అనమాట. సో మీకైతే ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఇది. సో మీరైతే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ మీరు రిక్వెస్ట్ చేస్తే మాత్రం నేను ట్రై చేస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి. సో ఇక్కడ చూసినట్లయితే మీకు 40 మార్క్స్కి అరౌండ్ 1,58,000 వచ్చింది. 41 మార్క్స్ చూసుకున్నట్లయితే 1,47,000, అండ్ 42 చూసుకున్నట్లయితే 1,37,000. సో చూసారా 30,000 డిఫరెన్స్ వచ్చింది మనకి ఫస్ట్కి ఇప్పటికి. అండ్ నెక్స్ట్ మీరు ఒకవేళ 43 చూసినట్లయితే 1,20,000 వచ్చింది. 44 మార్క్స్ చూస్తే 1,10,000. 45 మార్క్స్ చూస్తే 98,000. ఒకవేళ 46 మార్క్స్ చూస్తే 90,000. 47 చూస్తే 79,000. 48 చూస్తే 68,000. 49 చూస్తే 60,000. 50 చూస్తే 53,000. అండ్ నెక్స్ట్ 51 చూద్దాం. సో 51 చూస్తే 47,000. 52 చూస్తే 39,000. 53 చూస్తే 35,000. సో 54 32,000. 55 29,000. 56 25.
57 23k, 58 20k, 59 18k, 60 18k. అంటే 59.7 అది యాక్చువల్గా, అందుకే కొంచెం నియర్ బై వచ్చింది. మీరు చూసుకున్నట్లయితే ఒక 700 to 800 డిఫరెన్స్ ఉంది రెండిట్లలో. అండ్ 61 చూస్తే 16,000, 62 చూస్తే 15k, 63 13k, 64 12k, 65 11k, 66 10k, 67 10k. అంటే ఇక్కడ చూసినట్లయితే మీకు ఒక 0.3 కూడా పెద్ద డిఫరెన్స్ రాలేదు. మీరు పైన ఒకవేళ 40 మార్క్స్ రేంజ్లో చూస్తే ఈ పాయింట్స్ ఉన్నా కూడా మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అట్లా మీకు ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ 70 మార్క్స్ చూడండి, 7,000. యాక్చువల్లీ 70 మార్క్స్కి 7,000 అనేది కొంచెం లైక్ డిఫరెంట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను ఉన్న టైంలో నాకు 80 మార్క్స్ అరౌండ్ వస్తుంది, 5,000 వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే 80 మార్క్స్ అరౌండ్కి మనకి 3,000 చేంజ్ వస్తుంది. సో మనకి పేపర్ టఫ్నెస్ బట్టి ఎవ్రీ ఇయర్ మనకి కొంచెం మారుతూ ఉంటుంది, వేరియేషన్స్ వస్తూ ఉంటాయి. 90 మార్క్స్ చూస్తే 1,000 చేంజ్ ఉంది. అండ్ నెక్స్ట్ 112 మార్క్స్ చూస్తే 328. సో ఇదనమాట నేను కలెక్ట్ చేసిన డేటా అయితే. ఒకసారి అయితే మొత్తం స్క్రోల్ చేసి చూపిస్తాను, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదంటే నేను ఒకవేళ మీరు అడిగితే డిస్క్రిప్షన్లో ట్రై చేస్తాను లింక్ ఇవ్వడానికి అయితే దీనిది. సో ఇదనమాట మార్క్స్ వర్సెస్ ర్యాంక్. సో మీకు నెక్స్ట్ దేనిపైన వీడియో కావాలో మీరు సజెస్ట్ చేయండి. అండ్ that's it for this video. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్. యాజ్ యూజువల్గా డోంట్ వేస్ట్ యువర్ టైమ్, కీప్ వర్కింగ్ హార్డ్, స్టే కన్సిస్టెంట్, and thank you very much for watching this video.